ముందుగా కిషోర్ పోరెడ్డి గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. అంటే 2-3 రోజుల నుంచి మనం చూస్తున్నాం థర్డ్ వరల్డ్ వార్ అని ఒకటి బాగా వైరల్ అవుతూ వస్తున్న సందర్భం. నిజానికి అంటే ఈ అస్థిరతను వరల్డ్ వార్ అనుకుంటున్నామా, లేకపోతే నిజంగా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న పరిస్థితుల్ని బట్టి మనం ఇలా అంచనా వేస్తున్నామా? ఎలా మనం దీన్ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టాలి? ముందుగా రెడ్డి గారు మీకు, అట్లాగే సాయి గారికి, శాస్త్రి గారికి, మన NH ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు అంటే ఎస్పెషల్లీ ఈరోజు ఆగస్ట్ 5th ఈరోజు చూడగానే పొద్దున మన స్టాక్ మార్కెట్ మోర్ దెన్ 2000 పాయింట్స్ పడిపోవడం చూసాము. ఇది జరిగింది. దీనికి ముందు శుక్రవారం రోజు అంటే నెంబర్స్ వైజ్గా ఇక అత్యధికంగా పడిపోయింది. ఇది సెకండ్ హైయెస్ట్ అనుకుంటా పర్సంటేజ్ వైజ్గా. నిక్కే అంటే జాపనీస్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఇంకా కొన్ని నిద్ర లేవాల్సిన దేశాలు ఉన్నాయి కదా, అంటే ఇంకా మొదలు కాలేదు రోజు. సో ప్రపంచం మొత్తంలో కూడా ఇదే పరిస్థితులు, స్టాక్ మార్కెట్స్ మొత్తం మీద క్రాష్ అవుతున్నట్లుగా కనిపిస్తాం. ఓకే. సో అది ఒక సైడ్ మనకు కనిపిస్తుండగా, మనకు కోవిడ్ సమయంలో నుంచి ఏ దేశంలో ఏది జరిగినా కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా అందరి మీద ఎఫెక్ట్ ఉంటుందని మనం కోవిడ్లో నేర్చుకున్నాం. అది అయిపోయింది, కాస్త బయటపడ్డాము. వ్యాక్సినేషన్సే కానివ్వండి, ఇతరత్ర ఏదైనా కానివ్వండి, కొంచెము బయటపడ్డాము, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వస్తున్నాం అనగానే ఇంతలోపల రష్యా ఉక్రెయిన్ వార్ మొదలైంది. దాంతో మనకు ఫుడ్ అంటే గోధుమలు ఎక్కువగా పండించేది అక్కడ చేయబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరగడము, ఫర్టిలైజర్ ప్రొడక్షన్ ఎక్కువ అక్కడ, అంటే ఎరువుల ఉత్పత్తి చాలా ఎక్కువ అక్కడ. సో దానివల్ల అట్లాగే మీరు గ్యాస్, పెట్రోల్, ఎనర్జీ సోర్సెస్ అంటాం, పెట్రోల్, డీజిల్, ఇట్లా ఆయిల్ అండ్ గ్యాస్. ఇప్పుడు యూరోప్లో కానివ్వండి, ఇతరత్ర దేశంలో మన జయశంకర్ గారు కూడా పలు చోట్ల సమాధానాలు ఇవ్వాల్సి వచ్చింది. మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు అంటే మీరు రష్యా వైపు ఉన్నారా ఉక్రెయిన్ వార్లో అని, అంటే వారు కూడా చెప్పాల్సి వచ్చింది. మరి యూరోప్ కూడా కొంటోంది, ఇంకా కూడా కొంటోంది. ఇప్పటికి దాదాపు ఒక సైడ్ యుద్ధం చేస్తున్నట్లుగానే చేస్తూనే, డైరెక్ట్గా యుద్ధంలో దిగకపోయినా నాటో దేశాలు ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూనే ఆయుధాలే కానివ్వండి, డబ్బులే కానివ్వండి, ఇవన్నీ ఇస్తూ కూడా మళ్ళీ మీరు అదే ఆయిల్, గ్యాస్ అక్కడి నుంచి తీసుకుంటున్నారు. మరి మా అవసరాలు మావి, మీ అవసరాలు మీవి, దాని ప్రకారం అని చెప్పి. సో రష్యా ఉక్రెయిన్ వార్ అయిపోయిన తర్వాత మొన్న హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్లో చేసిన దారుణానికి వారు గాజాలో ఉన్న టనల్స్, వందల వేల టనల్స్, అక్కడ ఉన్న హమాస్ ఉగ్రవాదులు వీళ్ళందరి మీద దాడికి దిగవలసి వచ్చింది ఇజ్రాయెల్. ఇప్పుడు అది చిన్నగా హమాస్తో పాటు మీకు హెజ్బోల్లా ఇవన్నీ కూడా ఇతర ముస్లిం తీవ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఇస్లామిక్ ఇది ఫౌండేషన్స్తో ఉన్నవి, వాళ్ళు పాలస్తీన్ కోసం అని చెప్పి అసలు ఇది తీవ్రవాదమే కాదు, అసలు ఇది మా అదే ఇది స్వాతంత్ర పోరాటం అనే టైప్లో పాలస్తీన్ కోసం ఇండిపెండెన్స్ అని చెప్పి వాళ్ళు అందులోకి దిగడము. ఇప్పుడు ఆఖరికి అదంతా వెళ్ళి ఇప్పుడు హమాస్ చీఫ్ ఇక్కడ ఉండడము, ఇది ఇరాన్లో ఉండడము, అక్కడ వాళ్ళు ఏదో 2 నెలల క్రితమే బాంబులు పెట్టి అరేంజ్ చేశారు అని చెప్పేసి మొత్తం మీద పేల్ చేశారు, అది చంపారు అని చెప్పి. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్కి మీరు చెప్పినట్లుగా పెద్ద వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఎప్పుడు చూడనంత విధ్వంసం మేము చేసి చూపిస్తామన్నట్టు. ఇది ఒకవైపు ఇది నడుస్తుండగా ఇంతలోపు ఏమైంది, జపాన్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారండి. జస్ట్ 0 to 0.1 అంటే సంవత్సరానికి 100 రూపాయలకి 10 పైసలు, 0 నుంచి 10 పైసల మధ్యలో ఉన్న వడ్డీని 25 పైసలకు పెంచారు. 25 పైసలే. కానీ దానివల్ల ఇమీడియట్గా ఏమైందంటే జాపనీస్ యెన్ అంటారు వాళ్ళ కరెన్సీ, అది కొంచెం అప్రిషియేట్ అవ్వడం మొదలైంది. అంటే దాని విలువ పెరగడం మొదలైంది. విలువ పెరగడం మొదలయ్యేసరికి అంతకుముందు ఏం చేశారంటే ఈ జపాన్లో 0 అంటే వడ్డీ అంటే ఈరోజు 100 రూపాయలు తీసుకుని మళ్ళీ సంవత్సరం తర్వాత మీరు 100 రూపాయలు తిరిగి ఇచ్చేస్తే సరిపోతుంది. అట్లాంటిది ఏం చేశారంటే జాపనీస్ యెన్ తీసుకుని ప్రపంచం మొత్తంలో ఇతర దేశాల్లో ఎక్కడైతే వడ్డీ కాస్త ఎక్కువ వస్తుందో అక్కడ తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేసి, అది ఇక బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్, హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్, ట్రిలియన్స్ లో ఆ టైప్ లో తీసుకెళ్లి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ వాపస్ తెచ్చుకున్నప్పుడు మీకు ఒక $1 10 సెంట్లు అయిందనుకోండి, మనకి 80 రూపాయలు ఉంటేనేమో 80 తీసుకుని $1 కొనుక్కుని అది $10 సెంట్లు అయినప్పుడు 88 రావాలి. కానీ ఇంత లోపల మన రూపాయి విలువే తగ్గిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎక్కువ వస్తాయి. కానీ పెరిగిందనుకోండి, పెరిగి 70 రూపాయలు అయిందనుకోండి, మీరు $10 సెంట్లు అంటే 77 రూపాయలే వచ్చింది, మీరు తీసుకున్నది ఎంత 80 రూపాయలు. సో 3 రూపాయలు నష్టపోయారు. మీకు ఎక్కువ అధిక వడ్డీ వచ్చినా 3 రూపాయలు నష్టపోయారు. అయితే జపాన్ ఇప్పుడు ఏదైతే కాస్త వడ్డీలు పెంచి ఈ విధంగానే పెంచబోతున్నామని చెప్పేసరికి ఇక్కడి నుంచి తీసుకెళ్లి ప్రపంచం మొత్తంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా అందులో కొంతమంది ఆ డబ్బుని వాపస్ త్వరితగతిన తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడు రేపు ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతే జపాన్ యెన్ వాల్యూ ఇంకా పెరిగిపోతాయి. 160 ఉన్నది 145కి వచ్చింది ఇప్పటికే గత 3 వారాల్లోనే. సో అట్లాంటిది ఇంకా పెరిగిపోతే
పరిస్థితి ఏంటి, మళ్ళీ మనము అంత బయట ఎక్కడ ఎంత వడ్డీలు తెచ్చుకున్నా కూడా ఎర్న్ చేసినా ఇక్కడికి తెచ్చేసరికి తక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి తీర్చలేకపోతాం. సో నష్టం అవుతుందని చెప్పి ఒకటేసారి అవన్నీ కొలాప్స్ అవ్వడం కానీ అంటే వాపస్ తీసుకోవడం వల్ల ప్రపంచ మార్కెట్లో ఎస్పెషల్లీ వెస్ట్ లో స్టాక్ మార్కెట్స్ ఎఫెక్ట్ అవ్వడం కానివ్వండి. ఇంతలో మనం చూస్తే యూరోప్కి వచ్చామనుకోండి, మీకు గత 3-4 రోజుల నుంచి ఇది ఇంగ్లాండ్ మొత్తం బర్న్ అవుతున్నట్టుగా దాదాపు 17 టౌన్స్ లో ఆర్ సిటీస్ లో ఈ కలహాలు జరుగుతున్నాయి. ఎవరెవరికి మధ్యలో అంటే ఈ ఇమిగ్రేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఎస్పెషల్లీ ఇస్లామిక్ ఇమిగ్రేషన్ అంటే స్టేట్స్ నుంచి వస్తున్నారు, అది ఆఫ్రికా కావచ్చు, అల్జీరియా, ఆఫ్రికా, రవాండా ఇట్లాంటి దేశాల నుంచి ఏదైతే విపరీతంగా వచ్చారో వాళ్ళకి అగెయిన్స్ట్ గా మొదలైంది. అంటే వాళ్ళు ఇంటిగ్రేట్ కాలేకపోతున్నారు, మనకు డేంజర్ అవుతోంది అన్న భావన బాగా పెరిగిపోయి మొన్న ఎవరో ఒకతను 17 ఏళ్ళ యువకుడు 3 అమ్మాయిల్ని, చిన్న పిల్లల్ని 10 ఏళ్ళు ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళు 3 కత్తిపోట్లతో చంపేశాడు ఒకటేసారి ఒక డాన్స్ క్లబ్ దీంట్లో ట్రైనింగ్ సెంటర్లో. చంపేసరికి దాన్ని తీసుకుని అంటే అతను ఇక్కడనే ఇంగ్లాండ్లోనే పుట్టినా కూడా వాళ్ళ పేరెంట్స్ రువాండా నుంచి అనుకుంటారు, అక్కడి నుంచి వచ్చారు. సో అది మొత్తం మీద ఒక యాంటీ ఇస్లామిక్ దీనిలాగా ఇమిగ్రెంట్స్కి అగెయిన్స్ట్ ఒక మూమెంట్ లాగా అయిపోయి వాళ్ళు కత్తులు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చి అంటే యువతల ఈ రెఫ్యూజీస్గా వచ్చిన వాళ్ళు కూడా కత్తులు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చి అల్లాహో అక్బర్ అనుకుంటూ వాళ్ళు యువతల సైడ్ వీళ్ళు మొత్తం మీద క్లాషెస్ అయ్యి అక్కడ ఇక్కడ మంటలు పెట్టి ఆ వాటిలలో కత్తిపోట్లు ఇట్లాంటివి జరిగి అదొక రకమైన అసలు చాలా ఉద్రిక్త వాతావరణము, అసలు ఒక సివిల్ వార్కి లీడ్ చేసే విధంగా అన్న టైప్లో అంటున్నారు. అదే విషయం అంతకుముందు ఫ్రాన్స్లో, ఇప్పుడు స్పెయిన్లో కూడా జరుగుతుంది. స్పెయిన్లో ఏమంటున్నారు, దిస్ ఇస్ నాట్ దిస్ ఇస్ ఎ క్రిస్టియన్ నేషన్ అని చెప్పి. ఇప్పుడు ఐడెంటిటీస్ మీద వార్ జరుగుతుంది బేసిక్ గా. యూరోప్ మొత్తానికి వస్తే అది ఈవెన్ అమెరికాలో కూడా ఆన్ ది వర్జ్ ఆఫ్ దట్ ఉన్నదన్న ఫీలింగ్. ఇవన్నీ అవుతుండగా ఇప్పుడు మీకు జపాన్ సిచ్యువేషన్ అనుకున్నాము, ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ విషయంలో ఏమవుతోందంటే అంతకుముందు హౌతీస్ అని చెప్పేసి వాళ్ళు ఈ మన సూయజ్ కెనాల్ నుంచే మన ఇండియాకైనా కానీ ఇప్పుడు మనం చూస్తే ప్రపంచ ట్రేడ్ అంతా యూరోప్ నుంచి బయటకు వచ్చే ట్రేడ్ అంతా ఇటు ఏషియా వైపు వచ్చేదంతా ఆ సూయజ్ కెనాల్ నుంచి రావాలి. అక్కడ ఉన్న అనిశ్చితి ఎక్కువయ్యి ఇప్పుడు మొత్తం ఆఫ్రికా చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితులు, దానివల్ల విపరీతమైన కాస్ట్లు పెరిగి ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఒక ఆర్థిక అభద్రతా భావంలోకి ప్రపంచాన్ని నెట్టేసే పరిస్థితికి వచ్చిందండి. నెట్టేసే పరిస్థితికి రావడం కాదు, నెట్టేస్తోంది కాబట్టి. అండ్ గత కొద్ది సంవత్సరాలుగా మీరు చూస్తే పోస్ట్ కోవిడ్ కాస్త రికవర్ అవుతున్న ఫేజ్లో కాస్త మార్కెట్స్ రైజ్ అవ్వడము, ఆ మార్కెట్స్ మన ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్స్ కొంచెం బాగానే రైజ్ అయ్యాయి, అసలు యాక్చువల్లీ ఓవర్ హీటెడ్ అయ్యాయి అని చెప్పి ట్యాక్స్లు కూడా మార్చారు అన్నట్లుగా కూడా అనలైజ్ చేశారు చాలా మంది. అలాంటి పరిస్థితికి ఇప్పుడు ఏమైందంటే సడన్ గా ఈ అనిశ్చితి అంతా ఒకటేసారి. దీనికి తోడు ఈ రోజు మన బార్డర్లోనే ఇప్పుడు బంగ్లాదేశ్ సిచ్యువేషన్ చూశారు. గత కొద్ది గంటల్లోనే ఇప్పుడు మిలిటరీ టేక్ ఓవర్ చేసింది, మధ్యంతర ప్రభుత్వాన్ని ఏదో ఎస్టాబ్లిష్ చేస్తామంటున్నారు, కానీ పూర్తిగా అనిశ్చితి. అక్కడ కూడా విపరీతంగా ఒక 10 రోజులు రైట్స్ జరిగాయి, అసలు 100 మంది చనిపోయారు. ఇట్లాంటి పరిస్థితుల్లో అండ్ మళ్ళీ అవి కూడా కొంచెం చిన్నగా అటు ఇటు వెళ్ళి మళ్ళీ మతపరమైనటువంటి దాడులకు దారి చేయడము ఇట్లాంటిది ఏదైతే ఉందో మన చుట్టుపక్కల ఉన్నది దేశాల్లోనూ ఇటు ప్రపంచ దేశాల్లోనూ ఇవన్నీ అనిశ్చితి జరుగుతున్న సమయంలో ఇప్పుడు నార్మల్గా ఏమంటారు, అమెరికా ఇస్ ది లీడర్ ఆఫ్ ది ఫ్రీ వరల్డ్ అంటారు. అట్లాంటి సమయంలో అక్కడ బైడెన్ గారు అసలు మొన్న వరకైతే రూమర్స్ అసలు వారు చనిపోయారు, ఇంకెవరో ఫేక్ వాళ్ళని పెడుతున్నారు, అది ఎంతవరకు రూమర్స్ ఎంతవరకు నిజమో కూడా తెలియనట్లుగా సడన్ గా ఒకసారి 2 అడుగులు ఎట్లా పెరుగుతారు బైడెన్ గారు, ఎవరో మాస్క్లు వేసుకుని వస్తున్నారు, అసలు నడవలేకపోతున్నాడు, కోహరెంట్ గా మాట్లాడలేకపోతున్నారు అన్న సమయంలో ఈవెన్ డెమోక్రాట్ పార్టీ కూడా యుఎస్ డెమోక్రాట్ పార్టీ కూడా ఇక వీరిని నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో క్యాండిడేట్ గా ముందుకు తీసుకుపోము అన్న సమయంలో ఒక నోట్ వచ్చింది. అంతేగాని వారు వచ్చి కూడా టీవీలో చెప్పాలా బైడెన్ గారు నేను ఇది చేస్తున్నాను నా తర్వాత వీరు అని ఒక నోట్ వచ్చింది. అంతటి దారుణమైన పరిస్థితిలో అమెరికన్ ప్రెసిడెంట్ ఉండడము, నెక్స్ట్ ఎక్కువ శాతం ప్రెసిడెంట్ అవ్వబోయే వ్యక్తి ఒకవేళ ఛాన్స్ ఉంటే ఇద్దరు బైడెన్ కానీ లేకపోతే ట్రంప్ అనుకున్నాం, ఆ ట్రంప్ మీదనే అసలు అసాసినేషన్ అటెంప్ట్ అంటే చంపడానికి ప్రయత్నించడము, ఆయన త్రుటిలో తప్పడము, ఇవన్నీ చూస్తుంటే మామూలుగా అన్రిలేటెడ్ గా అనిపిస్తున్నాయి కానీ బట్ ఒక రకమైన వొలటిలిటీ ఈ ప్రపంచంలో సడన్ గా ఇవన్నీ జరిగి ఇవన్నీ కూడా ఒక నెల రోజుల లోపల అంటే 30 రోజుల లోపలనే జరిగిన విషయాలండి ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ కూడా. అండ్ మేబీ ఒక 3-4 నెలల క్రితము కదా ఇజ్రాయెల్ ఇది ఒక 6 నెలల క్రితం 6 నెలలు మాక్సిమము
ఇంకా ఉక్రెయిన్ రష్యా వార్ ఒక్కటే కొంచెం లెంతియర్, అంతేగాని మిగిలినవన్నీ కూడా ఈ 6 నెలల సమయంలోనే, ఎస్పెషల్లీ ఈ నెలలోనే, ఈ 3 వారాల్లోనే అన్ని సడన్ గా పెళ్ళుబుకి పైకి వచ్చినట్లుగా ఉన్న పరిస్థితి. అండ్ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు ఒక లీడర్షిప్ అన్నాం అనుకోండి, ఇది ఇంటర్నేషనల్ గా తీసుకోవాల్సిన పరిస్థితి అని అంటే ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంటే అసలు బయటికి కనపడని పరిస్థితి, ఒక లీడర్షిప్ ప్రపంచం మొత్తంలో కరువైన పరిస్థితి లాగా అనిపిస్తోంది. అండ్ ఎస్పెషల్లీ రష్యాతో యుద్ధంలో ఉన్నారు అన్న ఫీలింగ్ ఉంది చేయబట్టి వీళ్ళందరూ కూర్చుని కూడా ఈ వరల్డ్ అఫైర్స్ ని ఏదో చక్కదిద్దబెట్టే పరిస్థితి ఉందని అనిపించట్లేదు. అక్కడ చైనా చూస్తేనేమో కోవిడ్ తర్వాత వారికి పడుతున్న ఎకనామిక్ డిక్లైన్ ఏదైతే ఉందో, దెబ్బలు ఏవైతే పడుతున్నాయో, ఆర్థికంగా ఎంతైతే కృంగిపోతుందో, ఇప్పుడు 4% కన్నా తక్కువ 4% గ్రోత్ లో ఉందండి. ఒకప్పుడు 10-12% పెరిగిన చైనా ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ ట్రబుల్స్ తో వాళ్ళు, దాని తర్వాత తైవాన్ ఇష్యూ అంటున్నాము, అప్పుడప్పుడు మధ్యలో సౌత్ చైనా ఇష్యూస్ అంటున్నాము, ఇవన్నీ కలగా పులగం అయ్యి మనం పాకిస్తాన్లో, పక్కనే ఉన్న పాకిస్తాన్లో మొన్నే కదా ప్రైమ్ మినిస్టర్ని తీసేసి ఇంకొకరిని వచ్చి ఇదంతా నడుస్తోంది. అంటే బలూచిస్తాన్ ప్రాబ్లమ్ ఇప్పుడు చూస్తున్నారు మీరు పక్కనే, ఆ ఇష్యూస్. సో మొత్తం మీద ఒక రకమైన అనిశ్చితి దాదాపు అన్ని కాంటినెంట్స్. అక్కడ వెనెజులాలో మొన్ననే ఎలక్షన్స్ అయ్యి అంతకుముందు ఉన్న ప్రెసిడెంట్ నేనే గెలిచానంటాడు, ఇప్పుడు వీళ్ళేమో ఆపోజిషన్ వాళ్ళేమో మేమే గెలిచామంటారు. అదొకటి నడుస్తోంది. మీకు లాటిన్ అమెరికా తీసుకోండి, మీకు నార్త్ అమెరికా తీసుకోండి, యూరోప్ తీసుకోండి, ఏషియా తీసుకోండి, ఆల్మోస్ట్ అన్ని కాంటినెంట్స్ లో కూడా ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఒకటేసారి పెళ్ళిబుకి పైకి వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బేసిక్గా ఎకానమీ రియాక్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టినా కూడా, ఈ కాస్ట్ ఇవన్నీ పెరిగి అవి రిసెషన్సా కాదా అన్నా కానీ మార్కెట్స్ మాత్రం వెరీ ఫాస్ట్ గా ఇదవుతాయి. ఇప్పుడు మామూలుగా ఏమన్నారంటే ట్రెడిషనల్ కరెన్సీస్ కి, ట్రెడిషనల్ అసెట్స్ కి అతీతంగా ఈ బిట్ కాయిన్, ఈ క్రిప్టో కరెన్సీ అన్నారు. అది అసలు యాక్చువల్లీ మిమ్మల్ని సేఫ్ గార్డ్ చేస్తుంది ఈ దేశాల బ్యాంకుల చేతుల్లో ఉండే కరెన్సీల కన్నా అంటే ఈరోజు బిట్ కాయిన్ కూడా 17% పడిపోయింది. సో మీరు ఎక్కడ చూసినా, ఏ ఇండికేటర్ చూసినా రెడ్ లోనే కనపడుతోంది. వార్నింగ్ సిగ్నల్స్, రెడ్ లైట్ సిగ్నల్స్, సౌండ్ ఇది వినిపించే పరిస్థితి అండి ఈ రోజు ఉన్న కాంటెక్స్ట్. మీరన్న దాంట్లో భారత్ మీద ఎలా ఎఫెక్ట్ ఉంటుంది అని కూడా అడుగుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.